సో ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, సేవింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? 2034 కల్లా మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో మరొక కొత్త డైమండ్ సిటీ లాగా చూస్తారు హైదరాబాద్. మనకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు బేసిక్ బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది? ఈ క్లాస్ వాళ్ళకి అందుతుందా బడ్జెట్? ఇప్పుడు మనం డిటిసిపిలో తీసుకుంటే మినిమం ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడ చూసుకున్నా మీరు ఏ చాయిస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? మ్యూచువల్ ఫండా, లేకపోతే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారా? చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే భూమి మీద పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్ లెక్క చెక్ చేస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. సో ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది వరకట్లో ఏంటంటే డబ్బులు దాచిపెట్టుకోవాలి, బ్యాంక్ లో చూసుకుంటే గర్వంగా ఫీల్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రిచ్ పీపుల్ కాదు, పూర్ పీపుల్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన ఇండియాలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా సంపాదించుకుంటే అది గర్వంగా దాచిపెట్టుకుని ఆ డబ్బులు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ గా ఒకసారి కానీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. సేవింగ్స్ అని ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, సేవింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఎంతమంది అయితే కోటీశ్వర్లు ఉన్నారో, ఎంతమంది అయితే పెద్ద పెద్ద ఇన్కమ్ లెవెల్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించి 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 సేవ్ చేసి సక్సెస్ అవ్వలే. సంపాదించిన ప్రతి ఇన్కమ్ ని సేవ్ చేసి ఆ సేవింగ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. సో మనం ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను ఎగ్జాంపుల్, నేను ఒక్కని కష్టపడుతున్నా, ఇది వస్తుంది రెగ్యులర్ ఇన్కమ్ అంటే దాని అర్థం ఏంది? ఇది యాక్టివ్ ఇన్కమ్. కానీ రేపు నాకు ఏదైనా జ్వరం వచ్చినా, ఇంకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా నేను పని చేయకపోతే నాకు ఇన్కమ్ వస్తుందా? రాదు. అలాంటప్పుడు ఒకటే ఇన్కమ్ మీద మనం డిపెండ్ అవ్వద్దు. మన కోసం మన కష్టం లేకుండా, మన ఎనర్జీ, మన టైం, మన ఎఫర్ట్స్ లేకుండా మన కోసం డబ్బు ఇంకా సంపాదించి పెట్టాలంటే డబ్బుకి పని చెప్పాలి. డబ్బుకి పని చెప్పాలంటే ఏంది? మన స్తోమత తగ్గట్టు మనకి ఎంత వస్తే అంత ఇన్కమ్, ఎంత దూరమైనా పర్లేదు, ఎక్కడైనా వెళ్ళి మన స్తోమత తగ్గట్టు కొంచెం మనం ప్రాపర్టీస్ మీద కానీ, చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీ చాయిస్, అది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ లాంగ్ టర్మ్ లో ఏది ఎక్కువ రిటర్న్ ఇస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఈ రోజు మీరు కష్టపడి సంపాదించిన రూపాయి భూమి మీద ఎక్కడైనా పెట్టుబడి పెట్టారు అనుకోండి, 5 ఏళ్లకు 10 ఏళ్లకు మీరు ఎంతైతే సంపాదిస్తారో అంత అది సంపాదించి పెడుతుంది. సో చాలా మంది పెద్దలు కూడా అంటారు, ఒక ప్లాట్ గానీ, ఒక భూమి గానీ ఒక పెద్ద కొడుకుతో సమానం అంటారు. చాలా మంది పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు అంటే వాళ్ళ పేరు మీద గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తారు. 1 year కి 6 months కి ఇట్లా చేస్తూ ఉంటారు. అక్కడ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి చేద్దాం నేను అనట్లే. అదే అమౌంట్, కొంచెం అమౌంట్ మనం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఆయన ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి, లేదా ఆమె ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి, ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజెస్ కోసం కావచ్చు, లేదా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అన్నిటి రకాలుగా మనకి సేవ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాకపోతే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయం ఉంటుంది ఒకటి. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి దాచిపెట్టుకున్న ఇన్కమ్ వాళ్ళకి పెద్దగా కనిపిస్తుంది. సో ఈ అమౌంట్ ఒకటేసారి బయటికి తీయాలి, పెట్టాలి ఎక్కడైనా పెట్టుబడి అంటే ఒక భయం ఉంటది, ఆ ధైర్యం సరిపోదు. కానీ ఎవరైతే వాళ్ళకి ధైర్యం ఇవ్వగలుగుతారో, మేము చాలా మంది కస్టమర్లను చూసినాం, చాలా మందికి నేను ఇప్పించినట్టు ప్లాట్స్, సో వాళ్ళకి ధైర్యం ఉండదు. ఆ ధైర్యం మనం ఇచ్చిన తర్వాత, ఫలానా చోట మనం భూమి మీద పెట్టుబడి పెడుతున్నాం, ఏదో పనికిరాని చోట పెట్టట్లేదు, ఏదో పనికిరాని ప్రోడక్ట్ మనం కొనట్లేదు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి మనం బలంగా నమ్మి భూదేవి మీద మనం పెట్టుబడి పెడితే అది ఖచ్చితంగా మరి మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. సో మనం సంపాదించి ఏం చేయాలంటే, మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోవడమో లేదా ఏదైనా అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన కోసం అది కూడా కష్టపడుతుంది. సో ఎప్పుడైనా అవసరం వచ్చింది అనుకోండి, గోల్డ్ ఉంది అనుకోండి, ఎప్పుడైనా లోన్ తీసుకురావచ్చు, లేదా అమ్మేయచ్చు, నేను అట్లా ఒక ఇన్కమ్ ఉంటుంది. ప్రాపర్టీ ఉంది అనుకోండి, నాకు అవసరం వచ్చిందంటే అమ్మేయచ్చు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇవాళ ఉన్న రేటే 10 ఏళ్ళకు ఉండదు కదా, 20 ఏళ్ళకు ఉండదు కదా. సో ఈ రోజు నా దగ్గర బలం ఉంది, నేను పరిగెత్తి పనిచేస్తున్నా, రేపు పరిగెత్తలేని పరిస్థితిలో ఉంటే చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళకు 65 ఏళ్ళకు రిటైర్మెంట్ అయిపోతారు. రిటైర్మెంట్ అయిపోగానే వాళ్ళకి సన్మానం చేసి పూలదండ ఏమైనా పుట్టుకుని చచ్చిపోతారా? చచ్చిపోరు కదా. ఇంకో 5-10 సంవత్సరాలు వాళ్ళ సర్వైవల్ లైఫ్ ఉంటుంది కదా మినిమం. సో ఆ టైంలో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వద్దు అంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఇన్కమ్ వస్తున్నప్పుడే కొంచెం సేవింగ్స్ చేసి పెట్టుకోవాలి. చాలా మంది ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెడతారు, కొందరు మ్యూచువల్ ఫండ్ లో పెడతారు, వాళ్ళ చాయిస్ అది ఎక్కడో చోట. కానీ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా ఇలాగా మనకి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అయ్యేది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే దాని మీద మనం పెట్టుబడి పెడితే, సో ఫ్యూచర్ లో మీరు రిటైర్ అయిన తర్వాత, ఈ రోజులలో ఇంకో ట్రెండ్ కూడా నడుస్తుంది, పిల్లలు ఎవరు తల్లిదండ్రులను చూస్తలేరు అంటే వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మనకంటూ ఏదైనా మనం సంపాదించి పెట్టుకుంటే
ఫ్యూచర్ లో మనకి ఆ ప్రాపర్టీ కాపాడుకుంటుంది. కరెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీ చాయిస్ అన్నారు కదా, మీరు ఏ చాయిస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? మ్యూచువల్ ఫండా, లేకపోతే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ షేర్ మార్కెట్స్, ఇందులో ఏవి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మేడం మీరు అన్నట్టుగా చాలా నాలెడ్జ్ కావాలి. మార్కెట్ ఎప్పుడు పైకి లేస్తుందో ఎప్పుడు డౌన్ అయిపోతుందో తెలియదు. సెకండ్ వచ్చేసి బ్యాంకులలో ఎఫ్డీలు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకే దాంట్లో కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటారా, దాంట్లో కూడా చాలా ఉన్నాయి, దానికి కూడా బాగా నాలెడ్జ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ప్రోడక్ట్ లో అన్నిటికంటే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ అండ్ పెద్దగా నాలెడ్జ్ కూడా అవసరం లేని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్. ఎందుకంటే భూమిని నమ్మి పెట్టుబడి పెడితే, భూమి మీద పెట్టుబడి పెడితే ఆ డబ్బులు ఎక్కడ పోవు. రోజు రోజుకి భూమి రేటు పెరుగుతుంది, ఎందుకంటే భూమి పెరగదు కాబట్టి. సో దానికి ఎప్పుడు సప్లై లేదు కాబట్టి డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది కాబట్టి భూమి మీద పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్ వస్తాయి. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే భూమి మీద పెట్టుబడి పెట్టి షేర్ మార్కెట్ లెక్క చెక్ చేస్తారు. షేర్ మార్కెట్ ఎట్లుంది, ఇలా ఎంత పెరిగింది, ఇలా ఎంత తగ్గింది అని చూస్తారు. కొంటారు, ఇలా నెక్స్ట్ 2 months కో 3 months కో రేట్ ఎంత పెరిగింది అని మాకు ఫోన్లు చేస్తారు. ఇది ట్రేడింగ్ కాదు కదా, ఇది షేర్ మార్కెట్ కాదు కదా రాత్రి ఓవర్ నైట్ పెరగడానికి. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి స్పీడ్ గా పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి కొంచెం పెరిగి స్టాగ్నేట్ అయిపోతుంది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్ద పెరగదు. ఆ తర్వాత మళ్ళీ ఒకటేసారి ఫ్రాక్ జంప్ చేస్తుంది, ధన్నుమని పెరిగిపోతాయి. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి పెద్దగా రేట్లు ఎక్కడ పెరగలే హైదరాబాద్ లో. కానీ రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా కదా, 2024 ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి అన్నది మళ్ళీ ట్రెమెండస్ గా చేంజెస్ వస్తాయి. 2034 కల్లా మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో మరొక కొత్త డైమండ్ సిటీ లాగా చూస్తారు హైదరాబాద్ మొత్తాన్ని, అంతలాగా గ్రోత్ ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి 100 kilometer రేడియస్ లో, మరీ ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కానీ డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ కంపెనీస్ పరంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంది, అలాంటి ప్రైమ్ లొకేషన్స్ మనం తీసుకొని అలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మన బడ్జెట్ తగ్గట్టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కొనాలి అండ్ 2030 కానీ 2034 డౌన్ ద లైన్ మనకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నప్పుడు బేసిక్ బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది? మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుతుందా బడ్జెట్? సో ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ఏంటంటే మేడం, ఎక్కడైనా సరే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి అన్ని కూడా ఏంటంటే డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ ఎక్కువ ఈ 2 లేఅవుట్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే. సో ఈ లేఅవుట్లలో కొనాలంటే హెచ్ఎండి అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో హెచ్ఎండిఏలో ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టగలుగుతాం అంటేనే దాంట్లో వెళ్ళాలి. అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేము అన్నప్పుడు ఏం చేయాలంటే డిటిసిపి ఇస్ ద బెస్ట్. ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ హెచ్ఎండిఏ లాగానే డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎల్పి నంబర్ ఉంటుంది, లీగల్ గా అది క్లియర్ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం డిటిసిపిలో తీసుకుంటే మినిమం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ చూసుకున్నా మినిమం పర్ స్క్వేర్ యార్డ్ 8,000 అండ్ అబోవ్ ఉంది. 8,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. సో 8,000 నుంచి 10,000, 15,000, 20,000 వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో ఆ బడ్జెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అంటే ఒక 15 లక్షలు 14 లక్షల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, అంతకన్నా తక్కువ బడ్జెట్ వాళ్ళకు కూడా మేము ప్లాట్ ఇప్పిస్తాం, అట్లా కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ రేంజ్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్లలో కొనేదానికి అన్అప్రూవ్డ్ లేఅవుట్ లో కొనేదానికి చాలా తేడా ఉంటుంది. మీకు సింపుల్ చెప్పాలంటే 2 విషయాలు చెప్తా చూడండి. ఒకటి బస్తీ లాగానే ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు దాంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక కాలనీకి దానికి ఉండే వాల్యూ దానికే ఉంటుంది. సో మనం ఎంతైతే పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని తగ్గట్టే మనకు ప్రాపర్టీస్ దొరుకుతాయి. ఇప్పుడు సిటీ లోపల నేను ఒక ₹1 కోటి పెట్టి లేదా ఒక 10 మీరు అన్నట్టు ఒక 50 లక్షలు 60 లక్షలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడిక్కడ నుంచి లోన్ తీసుకొచ్చి ఓ 100 గజాలు కొనుక్కోవడం కంటే అదే ఇన్వెస్ట్మెంట్ కనుక మనం సిటీ దాటి బయటికి వెళ్ళగలిగితే 500 గజాలు 1000 గజాలు కొనొచ్చు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో లాంగ్ టర్మ్ లో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 50,000 60,000 మినిమం 80,000 70,000 పెట్టి నేను గజం కొంటే అది 5 ఏళ్లకి 1,50,000 2 లక్షలు అవుతుందా లేదా తెలియదు, ఎందుకంటే సిటీ ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయింది. కానీ నేను ఇక్కడ ఇంత పెట్టే బదులు సిటీ దాటి కొంచెం బయటికి వెళ్తే అక్కడ నాకు గజం 10,000కి 15,000కి వస్తే 10,000 ఉన్నది 20,000, 20,000 ఉన్నది 30,000 అవ్వడానికి ఉన్నంత స్పీడ్ ఛాన్సెస్ ఇక్కడ ₹1,00,000 ఉన్నది 2 లక్షలు అవ్వడానికి అవ్వదు. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలంటే సిటీ నుంచి డిస్టెన్స్ వెళ్ళాలి. చాలా మంది ఇంకోటి ఏం మిస్టేక్ చేస్తారంటే వాళ్ళ బడ్జెట్ ఏమో ఇంతే ఉంటది, కానీ మా ఇంటి పక్కనే డిమార్ట్ ఉండాలి, మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాలి, మా ఇంటి పక్కనే అన్ని మార్కెట్స్ ఉండాలి, మా ఇంటి పక్కనే అన్ని డెవలప్మెంట్స్ ఉండాలి అనుకుంటారు. అలా జరగదు. ఎప్పుడైనా సరే కానీ మన బడ్జెట్ తగ్గట్టు రేడియల్ రోడ్స్ కి, కనెక్టింగ్ రోడ్స్ కి, హైవేల నుంచి ఏదైతే ఉన్నాయో దాని సరౌండింగ్ లో 5 to 10 kilometer రేడియస్ లో మన బడ్జెట్ లో ఎక్కడ వస్తుందో ఎంత డిస్టెన్స్ అయినా మనం పర్నివ్వండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 50 పోవచ్చు, 70, 100 వరకు పోవచ్చు.
అక్కడ మనకి గ్రోత్ ఎలా ఉంది, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మన బడ్జెట్ లో ఎంత డిస్టెన్స్ లో వస్తుంది చూసుకోవాలి. అప్రూవల్స్ క్లియర్ ఉన్న దగ్గర తీసుకుంటే ఫ్యూచర్ లో రిటర్న్ అనేది మంచిగా ఉంటుంది. కానీ అప్రూవల్ లేని దగ్గర జీపీ లేఅవుట్లలో వస్తుంది కదా, మార్కెట్ రేట్ ఇప్పుడు ఇక్కడ ఒక 10,000 గజం నడుస్తుందంటే పక్కన ఇంకోరు ఉంటారు 5,000కే ఇస్తా అంటారు. ఈయన 10,000 అమ్ముతున్నాడు, ఈయన 5,000కి ఇస్తా అంటుండే. ఎందుకు? ఈ డిఫరెన్స్ మనం చూడాలి ఫస్ట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఫ్యూచర్ లో మనకి మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది.